మున్సిపల్ కౌన్సిలర్ పదవిలో ఉంటూ మరోవైపు ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా కొనసాగుతున్న కొండలరావుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు టీడీపీ ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి. పులివెందులలో 23వ వార్డు కౌన్సిలర్ గా కొండలరావు ఎన్నికయ్యారు. అయితే ఇటీవల 1998 డిఎస్సీ అభ్యర్థులకు ఉద్యోగాలు కల్పించారు. ఈ నేపథ్యంలో కొండలరావు ప్రభుత్వ టీచర్ గా ఎన్నికై కౌన్సిలర్ గా పదవికి ఎందుకు రాజీనామా చేయలేదంటూ ఆయన ప్రశ్నించారు. అధికారులకు నిబంధనలు తెలియవా అంటూ ప్రశ్నించారు. డీఈఓ పులివెందుల మున్సిపల్ కమిషనర్ పై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. ఆయన ఎన్నిక కావడానికి, ఆయన ప్రజాప్రతినిధిగా ఉండడానికి, ప్రజలకు సేవ చేయడానికి మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఆయన గతంలో కౌన్సిలర్ గా కాకముందు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి టీచర్ ట్రైనింగ్ కూడా పూర్తి చేయడం జరిగింది. 1998 సంవత్సరంలో జరిగిన డిఎస్సి పరీక్షలో ఆయన పాల్గొనడం జరిగింది. ఆ రోజు ఉద్యోగం రాని పరిస్థితి ఆయనది. తర్వాత రకరకాల కోర్టు పరిమితులు గాని రకరకాల కారణాల వలన ఆ రోజు ఆయనకు అర్హత ఉన్నప్పటికీ కూడా ఉద్యోగం రాలేదు. తర్వాత గత ఏడాది 1998 సంవత్సరం డిఎస్సి క్వాలిఫైడ్ లో గల అర్హత గల వారందరికీ ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. 1998 డిఎస్సి అర్హులైన అభ్యర్థులకు జాబితాలో ఉన్న కొండలరావు గారికి